పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రము సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రము సరితూగలేదే వాదములో, సలమైన లేదే జన్మకు, సలమైన లేదే జన్మకు. తలవంచి సర్వ లోకము, తలవంచి సర్వ లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పాపంగా మోసి కలువరిలో ఓడించినావే మరణమును, పాపంగా మోసి కలువరిలో ఓడించినావే మరణమును. మేఘాలలోన వెళ్ళినాను, మేఘాలలోన వెళ్ళినావు, పొడలో భూమికి తరలుచున్నావు, పొడలో భూమికి తరలుచున్నావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు
ఆదరించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో పశుశాలలో నీవు తరలించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచుటకు మీరు చూపిన కృపకై నీకు వందనాలు. కొద్ది నిమిషాల వాక్యమును విని వాక్యము ద్వారా మా బ్రతుకులను సరిచేసుకొని నీ బలకై సిద్ధపడుతూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మమ్మల్ని ఆవరించి మమ్మల్ని నీ బలకై సిద్ధపరిచి యోగ్యులమైన బలలో పాల్గొంది ఆశీర్వదింపబడే కృప మాకందరికి దయచేయమని, వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని, వాక్యమును విత్తబోతున్న నీ దాసుని నీ శిలువ చాటును మరుగు చేసుకొని తన దోషములను కడిగి పరిశుద్ధపరిచి తన నోట నీ శ్రేష్టమైన వాక్కును ఉంచి మాకు అర్థమయ్యేలాగున మీరు బోధించి మీరు మాత్రమే మహిమ పొందమని ముందున్న సమయం అంతా నీ కృపకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తమైన వాక్య సందేశముతో ప్రభుబలలోకి ప్రవేశించుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 55వ కీర్తన 55వ కీర్తన 2, 3, 4 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి. చదువు రాని వారు నా మాటల మీద శ్రద్ధ ఉంచండి. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతక్రాంతుడనై విశ్రాంతి లేక ములుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గల వారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసాను. ఆహా, గుణవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిగా స్వరమెత్తి చెప్తాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మాటలు కొన్ని విషయాలు మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరే కానీ దేవుని సన్నిధికి వచ్చి వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు, పక్కన వాళ్ళతో మాటలు పెట్టుకోకూడదు. మూడవది, అసలు నిద్రమత్తులమై ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఒక దినము 1000 దినముల కంటే
శ్రేష్టం. లోకంలో నీవు 1000 దినములు బ్రతికినా, దేవుని సన్నిధిలో 1 దినము బ్రతికినా ఆ 1000 దినముల కంటే ఈ దినము శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన సమయము దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మన ప్రాణాత్మ శరీరము సమస్తము దేవుని వశమై దేవుణ్ణి ఆరాధించాలి. ఆ శ్రేష్టమైన కొద్ది సమయమును కూడా నువ్వు నిద్రమత్తుతోనూ, పక్కనలతో మాట్లాడుతున్నో, ఎక్కడనో ఆలోచన చేస్తున్నో దాన్ని వ్యర్థపరుచుకుంటే, ఆ దేవుని సన్నిధిని వ్యర్థము చేసుకుంటే, మనము దేవుని సన్నిధికి వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కొన్ని మాటలు వినాలి. నేను బైబిల్ చదివినప్పుడు బైబిల్ చదవండి. బైబిల్ చదవడం ముగించిన వెంటనే బైబిల్ నుంచి కింద పెట్టేసి మీరు తలలెత్తి నా వైపే చూడండి. కొందరికి మంచి వరం ఉంటుంది, కింద బైబిల్ చదువుతున్నట్టే ఉంటారు కానీ లోపల నిద్రపోతుంటారు. ఆ వరం కలిగిన వాళ్ళు మన చర్చిలో ఎవరు లేరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా కొన్ని మాటలు విని మనసులో భద్రపరుచుకోవాలి. చదవబడిన వాక్య భాగములో దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుఃఖపూరితమైన ప్రార్థన, బాధతో కూడిన ప్రార్థన, భయముతో కూడిన ప్రార్థన దావీదు చేస్తున్నాడు. ఏమిటి దావీదుకున్న భయము? ఏమిటి దావీదుకున్నటువంటి ఆ దుఃఖము, బాధ ఏమిటి అని అంటే, దావీదు శత్రువులు దావీదుకు చుట్టుముట్టారంట. దావీదును చంపాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆ శత్రువుల నుండి నేను చనిపోతానేమో, నాకు మరణము సంభవిస్తుందేమోనని ఆయనలో మరణ భయము కలుగుతుందంట. మరణిస్తానేమోనని భయపడుతున్నాడు దావీదు. మరణమనగా భయపడుతున్నాడు దావీదు. మరొక భక్తుడున్నాడు, ఆయన పేరు పౌలు. ఆయన అన్నాడు, మరణమైతే నాకు లాభము అంటున్నాడు కదండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. దావీదేమో మరణం అంటే భయపడుతున్నాడు. పౌలన్ననేమో మరణమైతే నాకు లాభము అంటున్నాడు. ఒక భక్తుడేమో మరణం అంటే భయపడుతున్నాడు, మరో భక్తుడేమో మరణమైతే నాకు లాభము అంటున్నాడు. కారణం ఏమిటి? మరణం అంటే భయపడని మనుష్యుడు ఎవడని ఉంటాడా? లోకంలో ఉన్న ప్రతి మానవుడు మరణం అంటే భయము కాబట్టి దావీదు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకుందామా? కాదు 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 కాదు. అసలుకు మరణం ఎట్లొచ్చింది మనిషికి? మరణం ఎలా ప్రవేశించింది అంటే మనకు అందరికి తెలిసిన చరిత్రనే. రక్షణ పొందిన ప్రారంభము నుండి మనం వింటున్న మాటలే. మరణం ఎలాగొచ్చింది? పాపము వలన మరణము వచ్చింది కదా. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. రోమా 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మొదటి మానవుడు అయినటువంటి ఆదాము పాపము చేశాడు. ఆ పాపమును బట్టి మానవునికి మరణము సంక్రమించింది. మరణానికి పాత్రుడయ్యాడు ఆదాము. ఆ ఆదాములో నుండి మనమందరము బయటికి వచ్చిన వారము గనక
ఆదాము రక్తమే మనలో ప్రవహిస్తుంది గనక మనలో కూడా పాపము అనే స్వభావం వచ్చేసింది. ఆ పాప స్వభావమును బట్టి ఆదాము పొందినటువంటి ఆ శిక్ష, ఆ పనిష్మెంట్ మనము కూడా కలిగి ఉన్నాము. ఆదాము ద్వారా పాపం వచ్చినట్లుగా ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది. దేవుడు ఆ పాపానికి పరిష్కారముగా ఇచ్చిన మరణము కూడా వచ్చింది కదండి. పాపము వలన మనకు వచ్చింది ఏంది? పాపము యొక్క ముళ్ళు మరణము. ఏమండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనము చూడండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఏమండి? మరణపు ముళ్ళు ఏమిటి? పాపం. పాపము వలన మరణం వచ్చింది. మరణము యొక్క ముళ్ళు కూడా పాపమే. ఈ పాపము ఒక మానవుని ద్వారా మనకు సంక్రమించింది గనక ఆ పాపముకు జీతమైనటువంటి మరణము కూడా మనకు వచ్చింది, సంక్రమించింది. మనమందరము కూడా మరణించవలసిన వారమే. ఏమండి? నేను మరణము చూడకుండా బ్రతుకుతాను, మరణము లేకుండా నేను జీవిస్తానని మానవుడు భూమి మీద ఎవడనున్నాడా? మహాపురుషులు. నేను అవతార పురుషుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు, నేను దేవుని దూతనని చెప్పుకున్న వాళ్ళు, రాజ్యాలను ఏలిన వారు, ప్రపంచాలను జయించిన వారు కూడా సహితము మరణానికి బానిసైపోయారు, మరణానికి పాత్రులైపోయారు. ఏమైనా మానవుడు తప్పించుకోగలడు కానీ పాపము వలన వచ్చిన జీతము మరణమును ఏ మానవుడు తప్పించుకోలేడు కదండి. మరణమును తప్పించుట ఎవరి వశము? దేవుని వశమే, ఏ మానవుని వశంగా. నాకు తెలిసిన ఒక భక్తుడు అన్నాడు, ఒక భక్తుడు, అతను ఒక దేవుడుగా పూజింపబడ్డాడు. తన తొడ భాగములో సంజీవిని పుల్లను, సంజీవిని కర్రపులను పెట్టుకుంటే మరణమే ఉండదని ఒక మానవుడు, ఏమండి, తన తొడ భాగములో సంజీవిని పుల్లను పెట్టుకొని చాలా సంవత్సరాలు విర్రవీగాడు. కొన్నాళ్ళకి ఆయన కూడా చనిపోయాడు. మరణమును ఆపుట ఏ నరుని వశము లేదు. అంతగా చదువుకొని లక్షలు పోసి అంత పెద్ద కోట్లు కట్టి హాస్పిటల్లో కట్టిన హాస్పిటల్లో కూడా వైద్యులు కూడా మరణాన్ని ఆపనికి వారికి కూడా శక్తి లేదు. మరణమును తప్పించుకునే నరుడు భూమి మీద ఎవడు లేడు. అయితే ప్రియులారా, మరణము అనగా రెండు రకాల మరణం ఉన్నది. ఒకటేమో భౌతికమైనటువంటి మరణం, ఒకటేమో భౌతికమైనటువంటి మరణం, అందరికీ వచ్చే మరణం. సంఖ్యాకాండం చూడండి ఒక మాట. సంఖ్యాకాండం 16వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆ మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము, చాలు చాలు, మనుషులకు అందరికి వచ్చే మరణం ఒకటి ఉంది. నీతిమంతునికి వస్తుంది ఆ మరణము, నీతి లేని వానికి కూడా వస్తుంది ఆ మరణం. పరిశుద్ధుడు కూడా పొందే మరణము, పరిశుద్ధత లేనోడు కూడా పొందే మరణం.
పరిశుద్ధుడైనా పాపి అయినా, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా, ధనవంతుడైనా బీదవాడైనా, సమాజంలో గొప్ప పేరు పొందిన వాడైనా పేరు లేని వాడైనా, భూమి మీద నరుడనబడిన ప్రతి ఒక్కరికి వచ్చే ఒక మరణం ఉన్నది. ఏంటంటే దానికి చివరి యాత్ర అంటారు, చివరి దినము, చివరి మరణము. ఈ జీవితము ముగించి వేయబడిన చివరి రోజు మనకందరికీ మరణం సంభవిస్తుంది. ఆ మరణమును ఎవడు తప్పించుకోలేడు. అందరికి వచ్చే మరణం ఒకటి ఉన్నది, మనుషులకు అందరికీ కలిగే మరణము. యోబు గ్రంథం కూడా ఒక మాట చదవండి, యోబులో కూడా ఉంటుంది ఆ మాట. యోబు గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం చదవండి. 30వ అధ్యాయం 23వ వచనం. ఆ మరణము సర్వ జీవులకు, ఆ మరణమునకు సర్వ జీవులకు నియమింపబడిన, ఏమండి, మరణము సకల సర్వ జీవులకు, ప్రాణమున్న ప్రతి ఒక్కరికి మరణము ఏం సంక్రమిస్తుంది? మరణము సంక్రమిస్తుంది. బ్రతుకుతున్న ప్రతి జీవికి, మానవునికి గాని, జంతువులకు గాని, పశువులకు గాని, ప్రతి జీవికి, ప్రాణమున్న ప్రతి జీవికి మరణము సంక్రమించబోతుంది, సంక్రమిస్తుంది. మరణం అనేది ఏమండి నీతిమంతునికి వస్తుంది, నీతి లేని వానికి కూడా భౌతిక మరణం అందరికీ వస్తుంది. ఆ మరణము, భౌతికమైన మరణం అందరికి వస్తుంది, కానీ ఇంకొక మరణం ఉన్నది. దానికి బైబుల్ ఏమని పిలిచింది? రెండవ మరణము అనింది. అది ఒక అగ్నిగుండము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఏమండి 21:8 కూడా చూడండి. తిరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. ఏమండి, రక్షణ లేనివాడు, యేసు రక్తంలో కడగబడని వాడు, నీతిమంతుడు కానివాడు, ఈ భూమి మీద జరగబోయే ఒక భౌతికమైన మరణము నీతిమంతునికి జరుగుతుంది, నీతిమంతుడు కానివానికి కూడా జరుగుతుంది. ఇంకొక మరణము ఉన్నది, రెండవ మరణము. అది ఒక అగ్నిగుండము. ఆ అగ్నిగుండములో ఎవడు ఆ మరణాన్ని పొందుకుంటాడయ్యా అంటే, ఇక్కడ రక్షణ లేనివాడు, యేసు రక్తంలో కడగబడని వాడు, యేసు రక్తములో ఏమండి వాని పాపములు తుడిచివేయబడని వాడు, నీతిమంతుడు కానివాడు, పరిశుద్ధుడు కానివాడు, యేసు రక్తాన్ని ఆశ్రయించని వాడు. చాలా మంది అంటుంటారు, మేమేం పాపం చేయట్లేదన్నా, అలాగని యేసును కూడా మేము నమ్మమన్నా అంట. మా బంధువుకు ఒక ఆయనకు సువార్త చెప్తే, మరి నేనేం పాపం చేయట్లేదురా, నేను ఏదైనా మంచి పని చేస్తున్నాను, నాకు యేసు రక్తం అవసరం లేదు అన్నాడు ఆయన. మంచోడు అనేవాడు భూమి మీద ఎవడు లేడయ్యా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మనం జన్మతః కర్మతః పాపులం. నీ నీతి కార్యాలు నీకు పరలోకం చేర్చదు, నీ మంచి పనులు నిన్ను పరలోకం చేర్చదు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, నువ్వు ఎంత మంచిగా బ్రతికినా,
లోకమంతా నీవు మంచోడు అన్నా కానీ యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించకపోతే, యేసు రక్తము కిందికి నువ్వు రాకపోతే నీకు క్షమాపణ లేదు. ఏమండి? రెండవ మరణము ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. యేసు రక్తంలో కడగబడిన వాడు మాత్రమే ఈ రెండవ మరణము నుండి వాడు తప్పించుకోగలడు. ఏమిటంటే అది రెండవ మరణము, అగ్నిగుండము. అందుకే అక్కడ అన్నాడు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకుడు, వ్యభిచారులు, యేసును మరిచి దేవుణ్ణి మరిచి పాపంలో బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా ఆ రెండవ మరణంలో పాల్గొందుతారు. అసలుకు ఇంకొక మాట మీ దృష్టికి తీసుకురావాలా. అగ్నిగుండంలో పడినోడు ఎట్లుంటాడంట? పురుగు సావదు, అగ్ని ఆరదు కదా. మార్కు సువార్త చూడు ఒక మాట, 9వ అధ్యాయం 48వ వచనం చదవండి. మార్కు 9:48 చదవండి. నరకమున వారి పురుగు అంటే మనిషి. నరకంలో పడిన వాడు చావడు. అగ్ని ఏమో మరి రెండవ మరణం అంటున్నాడు, అక్కడేమో మనిషి చావడు అంటున్నాడు. ఎట్లా అది? అగ్నిగుండములో అర్థమైంది నా మాట. అగ్నిగుండమును దేవుడు ఏమని పిలిచాడు? రెండవ మరణం. అందులో పడినోనికి చావు రాదు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు కాలవలసిన వాడే. యుగ యుగాలు ఆ బాధ పొందవలసిన వాడే. చచ్చిపోదామన్నా మరణం రాదు. మరి దాంట్లో ఉన్న మనిషికి చావు రానప్పుడు అది మరణం ఎట్లయింది? మరణం అంటే మనం అనుకుంటున్న నిర్వచనం ఏంటంటే మనిషి లేకపోవడం అనుకుంటున్నాం, అంతే కదా. చచ్చిన మనిషి మళ్ళీ వస్తాడా? మరణించిన మనిషిని ఎన్ని గంటలు పెట్టుకుంటాం మనం? ఎన్ని రోజులు పెట్టుకుంటాం? మా అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఎంత ప్రేమ ఉన్నా 3 రోజులకి ఎత్తేయాల. నాకు ప్రేమ ఎక్కువ ఉంది సార్, 1 వారం పెట్టుకుంటా అంటే కుదరదు. ఏమవుతుంది? కంపు కొడతాయి. ప్రేమ ఎంత ప్రేమ ఉన్నా 3 రోజులు లేపేస్తారు. ఎంత దూరం ఉన్న బంధువులు వచ్చినా రాకపోయినా 2-3 రోజులు పెడతారు మహా అంటే, ఆ తర్వాత లేపేస్తారు. మరణము అంటే మనం అనుకుంటున్నాం మనిషి లేకపోవడం, మనిషి మరలా తిరిగి రాకపోవడం, మనిషి కనపడకపోవడం. తప్పిపోయిన మనిషి ఆడ ఒక చోట కనిపిస్తాడని ఆశ ఉంటుంది, కానీ చచ్చిపోయిన మనిషి కనిపిస్తాడని ఆశ ఉందా? అన్నడు ఎప్పుడు చూడలేదు భూమి మీద బతికినంత కాలం. ఆ లేకపోవడము అని మనం అనుకుంటున్నాం మరణం అంటే. కాదు కాదు కాదు. మరణము అనగా దానికంటే ముందు ఒకటి ఉంది. మరణము మరణించడం అంత ఆసామాసిగా. మరణము అనేది చాలా దుఃఖముతో కూడినది, చాలా వేదనతో కూడినది. మరణించునంతగా బాధ అంటే ఇంక దానికంటే మించిన బాధ లేదు. ఇంక ఒక మనిషి మరణ పోరాటముతో పోరాడుతున్నాడు, చావు బతుకుల్లో పోరాడుతున్నాడు అంటే ఇంకా ఆ చావు బతుకుల్లో పోరాడుతున్న ఆ బాధ వారి జీవితంలో ఎన్నడూ పొందని బాధ ఉంటుంది. ఆ చావు బతుకులతో పోరాడి 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 ఆ బాధనంతటిని సాధ్యమైనంత వరకు భరించి చివరికి తన బాడీ, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆ బాధకు తట్టుకోలేనప్పుడు మరణం వెళ్ళిపోతుంది, మరణించేస్తారు, ప్రాణం వెళ్ళిపోతుంది. మరణము అనగా బాధ, దుఃఖము, వేదన. ఏమండి? మనిషి లేకపోవటం అనేది నెక్స్ట్ స్టెప్. చనిపోయిన తర్వాత స్టెప్ అది. చనిపోతున్నాడు అనేది ఏంటంటే దుఃఖము, బాధ, వేదన. ఇంకా ఆ బాధకు మించిన బాధ భూమి మీద ఏది లేదు. అంత బాధ పొంది మరణాన్ని పొందుకుంటాడు మనిషి.
నరకంలో పడే మానవుడు కూడా అంతగా బాధ నందుతాడు, దుఃఖపడతాడు. సావు ఏమంటారు, మన భాషలో ఏమంటారంటే మరణము దుఃఖం అనగా వాడు ఇంకా పోరాడి ఇంకా బాధ తట్టుకోలేక చచ్చిపోయినట్టు అంటాం కదా. సావుకు దగ్గర పోయినంత బాధ నందుతూ ఉంటాడు, నిత్యం అదే బాధ ఉంటుంది. కానీ ఇంక చచ్చిపోదామంటే కుదరదు. కొన్నిసార్లు బాధ ఎక్కువైపోయి, కష్టం ఎక్కువైపోయి కొందరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఆ బాధ ఎక్కువైన తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత ఇంకా బాధ నుండి వాడు విముక్తి చెందుతాడు. అవునా? మాకు తెలిసిన ఒక ఆయన, మా చిన్నాయన ఉన్నాడు. అతని కడుపు నొప్పి జబ్బు ఉండేది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ తిరిగినా వానికి లోపల ఏం లేదు, కానీ కడుపు నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. ఆ కడుపు నొప్పి తట్టుకలేక ఎన్నో రాత్రులు లేచి ఆ ఫ్యాన్కు ఉరేసుకొని పోయేవాడు. ఒకసారి బావిలో దూకేసినాడు. వాళ్ళ భార్య ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేది, ఆయన ఏడ చచ్చిపోతాడు. ఎందుకురా నాయన అట్లా చేస్తున్నావు అంటే, నొప్పి భరించలేకపోతున్నాను రా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా అనేవాడు. ఇంకా ఆ మనిషి చనిపోయినాడు అనుకో, ఇంకా నొప్పి ఉంటుందా వానికి? బాధ ఉంటుందా? శరీరంలో నుండి ప్రాణం పోతే ఈ శరీరానికి ఉన్న దుఃఖము, బాధ తగ్గిపోతుందేమో, కానీ ఆత్మకు ఒక మరణం ఉన్నది. అది రెండవ మరణము, దాని పేరు అగ్నిగుండము. ఆ బాధ నుండి తప్పించుకోనికి ఏ మార్గం దొరకదు. ఇంక అక్కడ నీ శరీరానికి కలిగిన బాధను తప్పించుకోనికి మరణము పొంది నువ్వు తప్పించుకోవచ్చేమో, కానీ ఆత్మకు ఉన్న ఆ బాధ, నరకంలో పడే ఆ బాధ ఎన్నటికీ ఎప్పటికీ తప్పించుకోలేదు. ఇక్కడ ఒకసారి శరీరానికి మరణం సంభవిస్తుంది, ఆత్మ యుగ యుగాలు మరణిస్తూనే ఉంటుంది. నరకంలో ఎప్పుడు మరణం పొందుతూనే ఉంటుంది, మరణిస్తూనే ఉంటుంది. అందుకే దానికి ఏమన్నారు? రెండవ మరణము అన్నారు. ఈ మరణము నుండి ఏమండి మనలను విడిపించనికి, ఈ మరణము అనగా భౌతిక మరణము అంటే దావీదు భయపడుతున్నాడు. ఏమండి పౌలను నేను ఏమంటున్నాడు? ఈ మరణం అయితే నాకు లాభం. ఎందుకు లాభం అన్నాడు? ఎందుకు లాభం అన్నాడు అయ్యి అంటే, యేసును నమ్మని వానికైతే ఆ రెండవ మరణం ఉన్నది, యేసును నమ్మిన వానికైతే ఆ రెండవ మరణము లేనే లేదు. అందుకనే మానవునికి యేసును ఎవడైతే ఆశ్రయిస్తాడో, యేసును నీతిని ఎవడైతే పొందుకుంటాడో వాడు ఏమంటే మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు అని ఉంది బైబిల్. యోహాను సువార్త చూడండి ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము చదవండి. యోహాను సువార్త, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. ఏమండి ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినాలి. ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్పాను మరణం గురించి అంటే, క్రిస్మస్ సందేశం చెప్పడానికి చెప్పాను. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఊరి పేరు ఏం పేరు? బెత్లెహేము. బెత్లెహేము అనగా అర్థం ఏమిటి? రొట్టెల గృహం, రొట్టెల పట్టణము, సమృద్ధి కలిగిన పట్టణము. యేసు ప్రభు ఆ పట్టణంలో పుట్టక ముందు అది రొట్టెల గృహము, రొట్టెల పట్టణము. యేసు ప్రభు పుట్టినాక అది జీవాహారపు పట్టణం. రొట్టెల పట్టణముగా ఉన్నప్పుడు ఆ పట్టణంలో కరువు రాలేదా?
దానికి పేరేమిటి? రొట్టెల గృహము, సమృద్ధి కలిగిన గృహము. బెత్లెహేము ఏమండి, సమృద్ధిగా ఆహారము దొరికే స్థలం అది అని దానికి పేరు పెట్టారు. అలాగని ఆ పేరును బట్టి అక్కడ కరువు లేదా? అసలు అక్కడ ఉన్నంత కరువు ఎక్కడ లేదు. ఋతు గ్రంథంలో నయోమి అక్కడ కరువు వచ్చింటేనే కదా వేరే దేశానికి వెళ్ళిపోయినది. ఆ పట్టణములో రొట్టెల గృహగా ఉన్నటువంటి ఆ పట్టణము యేసు పుట్టక ముందు అది కరువుతో కూడిన పట్టణము. రొట్టెల గృహముగా ఉన్నటువంటి ఆ పట్టణములో యేసు జన్మించినప్పుడు అది జీవాహారపు గృహంగా మారిపోయింది. ఏమండి, ఇంకొక మాట చెప్పి ముగించేస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎవడైతే ఆశ్రయిస్తాడో, ఎవడైతే ఆయనను చేర్చుకుంటాడో, ఎవడైతే ఆయన రక్తంలో కడగబడుతాడో వాడు మరణములో నుండి జీవములోనికి. సమరయ్య స్త్రీ అడిగింది, నీకు బిందె లేదు, తాడు లేదు, నాకెక్కడి నుంచి నీళ్ళు ఇస్తావయ్యా అంటే, అమ్మా నీవు ఇచ్చే నీళ్లు మరలా తప్పి ఉంటారు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మరలా తప్పి జీవాజల ధారను నేను ఇస్తానన్నాడు. జీవా జల ధారలు పొంగించగలిగిన వాడు ప్రభువే. జీవాహారమై ఉన్నవాడు ఆయనే. ఆయనని ఎవడైతే ఆశ్రయిస్తాడో మరణములోనికి జీవములోకి వాడు దాటిపోతాడు. దాటిపోయిన వానికి ఇంకా మరణ భయం ఉండదు. భౌతిక మరణం అందరికీ సంభవిస్తుంది. రెండవ మరణములో యేసును ఆశ్రయించిన వాడు ప్రవేశించడు. వాడు రెండవ మరణములోకి వెళ్ళకుండా జీవములోకి దాటిపోతాడు. ఆ మరణ భయము తీసివేయనికనే, ఆ రెండవ మరణము తీసివేయనికనే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఏమండి, ఒక్క మాట జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త చూడండి, ఒక మాట. లూకాసు వార్త. ఈ మాట నీకు అర్థం కానిక ఈ మాట చదివిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో. యేసు ప్రభు జన్మించింది ఎక్కడ? పశువుల తొట్టిలో కాదు, ఎక్కడో జన్మించాడు. ఎక్కడ జన్మించాడనే సమాచారం బైబిల్ చెప్పలేదు. అప్పటికే తల్లి మరియా కనేసింది యేసు ప్రభు. కనేసి ఒక పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడికి వాళ్ళకి స్థలం లేనప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పశువుల తొట్టిలోకి పోయారు. పశువుల తొట్టిలోకి పోయిన తర్వాత, పశువుల శాలలోకి పోయిన తర్వాత అక్కడ యేసు ప్రభువును పడుకోబెట్టనిక ఒక తొట్టి, పశువులు నీళ్లు తాగే, కుడుతు తాగే తొట్టి ఉంటుంది, చూశారు? ఆ తొట్టిని ఎలా చేస్తారో చెప్పండి నాకు. మీరు ఎప్పుడైనా చూసారా? కుడితి తాగే తొట్టి చూశారు ఎప్పుడన్నా? పాత కాలంలో ఒక పెద్ద రాయిని ఏమంటారు, దాన్ని తొట్టిలాగా తయారు చేస్తారు. జీవేసి దాన్ని రాయిని జీవి ఒక తొట్టిలాగా తయారు చేస్తారు. దాంట్లో నీళ్లు పోస్తారు. ఇంకా కొన్నాళ్లకు నేను చిన్నగా ఉన్న కాలంలో ఆ తొట్టిలు పోయినాయి. అంతంత పెద్ద రాళ్ళు దానిలో జీవి చేయడం కష్టమైందని బండలతో కట్టేసి సిమెంట్ పూసేవాళ్ళు కదా. బండలు 4 పక్కల బండలు నిలబెట్టి దానిలో వైర్తో నిలబెట్టి లోపల బయట సిమెంట్ పూసి తొట్టి చేసేవాళ్ళు. రాయిని మలచి, రాయి అనే ఆ తొట్టిలో ఒక పొత్తిగుడ్డలతో చుట్టి యేసు ప్రభు దాంట్లో పడుకోబెట్టారు కదా. కింద ఇంకొకసారి కూడా చెప్తాడు, 12వ వచనం. దానికి ఇదే మీ కానవాళ్ళు, దేవదూత చెబుతుంది, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. ఏమండి, యేసు ప్రభును పొత్తిగుడ్డలతో చుట్టి ఆ రాతితో మలిచినటువంటి ఒక తొట్టిలో పడుకోబెట్టారు.
ఇది విన్నప్పుడు మీకు ఏమన్నా గుర్తు వచ్చిందా? యేసు ప్రభు పొత్తి గుడ్డలతో చుట్టబడి పడుకున్న స్థలం ఇంకొకటి ఉంది. యేసు ప్రభు పశుశాలలో ఒకసారి గుడ్డలతో చుట్టబడి రాతి తొట్టిలో పడుకున్నాడు. రెండోది ఆయన మరణించినప్పుడు గుడ్డలతో చుట్టబడి, ఏమండి, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 52వ వచనం చదవండి. 52, 53. అతడు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దింపి సన్నపు నార బట్టలతో చుట్టి కొలిచిన రాతి సమాధిలో ఉంచాను. అక్కడ రాతి తొట్టిలో పడుకున్నాడు, ఇక్కడ రాతి సమాధిలో, అక్కడ ఏమండి పొత్తిగుడ్డలతో చుట్టుపడ్డాడు, ఇక్కడ సన్ననార బట్టలతో. అతని పుట్టుక దేనికి సాదృశ్యమయ్యా అంటే, మనమందరము జీవించనికి లోకానికి వచ్చాము, ఆయన కేవలం మరణించనికి మాత్రమే ఈ లోకానికి వచ్చాము. మనమందరము జీవించాలి. చిన్నపిల్లోనికి ఒక మాట అడుగు. స్కూల్లో చాలా మంది పిల్లలకు వాళ్ళ టీచర్లు అడుగుతారు, రే నువ్వు పెద్దగైనాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఒకడు అంటాడు నేను డాక్టర్ కావాలి సార్ అంటాడు, ఒకడు అంటాడు నేను లాయర్ని కావాలి సార్ అంటాడు, ఒకడు ఇంజనీరింగ్ని కావాలి సార్ అంటాడు. మనకందరికీ జన్మించిన తర్వాత అందరికి ఒక్కొక్క గోల్ ఉంది. ఒక డాక్టర్ కావాలని, ఒకడు లాయర్ కావాలని, ఒకడు యాక్టర్ కావాలని, ఒకడు పోలీస్ కావాలని, మా పిల్లలు చదువుకొని ఇంత గొప్పలు కావాలని తల్లిదండ్రులకు వాళ్ళ మీద ఆశలు ఉన్నాయి. పుట్టిన పిల్లడు నా కొడుకు 10 సంవత్సరాలు బతికి చచ్చిపోతే చాలని ఉన్నారు ఎవరన్నా? నేను ఇన్ని రోజులు బతికి ఒక 30 సంవత్సరాలు బతికి చచ్చిపోవాలని వచ్చినాను సార్ అని అంటామా? మానవునికి ఆయుష్ దేవుడు ఎంత ఇచ్చినా వాని ఆశ తీరదు. ఇంకా బతకాలని ఆశ. కానీ యేసు ప్రభువుని లేపి అడుగు ఒక మాట, ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నీ జన్మకు కారణం ఏంటి? నువ్వు ఒక శరీరమును ధరించి లోకానికి వచ్చావు కదా, ఏం సాధించాలని వచ్చావు? ఏంది నీ గోలు? అంటే ఆయన మన లెక్క డాక్టరు, యాక్టరు, ఇంజనీరింగ్లు కావాలని చెప్పాడు. నేను చచ్చిపోనికి వచ్చానయ్యా అంటాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చనిపోనికి వచ్చాడు. ఆయన ఆ శిలువలో మరణించినప్పుడే రెండవ మరణము నీకు తప్పిపోయింది. మరణ భయము నీలో నుండి తొలగిపోయింది. భౌతిక మరణం అంటే భక్తునికి భయం ఉండదు ఇంకా. ఎందుకంటే ఆ మరణము రెండవ మరణానికి దారి తీయదు, ఆ మరణము జీవానికి దారి తీస్తుంది. కాబట్టి పౌలు అదంటాడయ్యా, మరణం అయితే నాకు లాభము, మరణము నన్ను నష్టపరచదు. లోకంలో ఉన్న వానికి నష్టం, రక్షణ లేని వానికి నష్టం. ఈ లోకంలో కళ్ళు మూస్తేనే వాడు నిత్య నరకంలో కళ్ళు తెరుస్తాడు, అది రెండవ మరణం. కాబట్టి యేసును నమ్మిన వాడు, యేసుని రక్తంలో కడగబడిన వానికి మరణం అంటే భయం లేదు. ఆ మరణ భయము తీసివేసి రెండవ మరణము నిన్ను తప్పించనికనే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఏమండి, ఈరోజు క్రిస్మస్ అంటే మనము ఏదేదో లక్షణ లేని క్రిస్మస్లు ఎన్ని జరుగుతున్నాయో. మనకు కొత్త బట్టలు వేసుకోవాలా, పిండి వంటలు చేసుకోవాలా, ఇంటిని ముస్తాబు చేసుకోవాలా. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటో మనకు గనక అర్థమైతే బట్టల మీద తిండి మీద కాదు, ఆయనను ఆరాధించడానికి సమయం సరిపోతుంది. ఆ రోజుల్లో క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుటని అర్థం. క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోమని కాదు, క్రీస్తును ఆరాధించాయని పేరు పెట్టారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు?
క్రిస్మస్ పేరు మీద ఆరాధించడం, ఆ పేరుకు అర్థం తెలియదు, అర్థమైన జీవితం మర్చిపోయినాం, విరోధమైన జీవితం జీవించేస్తున్నాం. ఏమండి, కర్నూలులో గడిచిన 1 సంవత్సరం నేనే పెళ్లి చేసేవాళ్ళం. వాళ్ళ పెళ్ళి 4 సంవత్సరాలు ఏమవుతుంది. వాళ్ళు 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 4వ సంవత్సరం నుండి ఈ సంవత్సరం అంతా గొడవలే. రోజు పంచాయతీలు నుంచి పోతున్నాడు ఆయన. వాళ్ళు కొట్లాడుకోవడం, నాకు ఫోన్ చేయడం, రాన్న కొంచెం మాట్లాడిపోదు రాన్న. అసలు ఏమైంది గొడవ, ఏడొచ్చింది గొడవ అంటే క్రిస్మస్కు చీర కొనియలేదంట ఆయన. భర్త భార్యకు డబ్బులు లేక క్రిస్మస్కు చీర కొనియలేదంట. లేక మనకి ఎప్పుడు వస్తుందన్న పండగ? సంవత్సరానికి 1 పండగన్నా, కనీసం సంవత్సరానికి 1 పండగకు చీర కొనియలేడా? ఈ మొగుడు ఉంటేనేం పోతేనేమన్నా అంటున్నాను. క్రిస్మస్ రోజు యేసును ఆరాధించలేదని ఆ రోజున అలిగినవా? క్రిస్మస్ రోజు యేసు సన్నిధిని నేను అనుభవించలేదని ఏ రోజున బాధపడ్డావా? క్రిస్మస్ రోజు చీర కోసము, తిండి కోసము, బట్ట కోసం బాధపడే క్రైస్తవుడు కూడా క్రైస్తవుడేనా? ఒకవేళ నా మాటలు మీకు బాధ అనిపించినా బాధ లేదు, మార్చుకుంటే చాలు, మన జీవితాలు బాగుపడతాయి. నేను అంటాను, బట్ట మీద కాదు, తిండి మీద కాదు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. అసలు ఆయన ఎందుకు జన్మించాడు? మన కొరకు మరణించనికి ఆయన జన్మించాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి రాతితో చేయబడిన ఒక తొట్టులో ఆయన పడుకున్నాడు. అలా ఎందుకు ఆయన పడుకున్నాడు అంటే అది ఆయన మరణాన్ని సూచిస్తుంది. ఈయన మరణించనికనే ఈ లోకానికి వచ్చాడని అక్కడే ఒక సూచన మాకు తెలియపరుస్తుంది. నీ కొరకు నా కొరకు ఆయన దేవుని మహిమను విడిచిపెట్టి గొప్ప పరలోకంలో యేసు ప్రభుని ఎలా స్తుతించేవారు? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం. వాళ్ళందరూ పరిశుద్ధుడు 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 అని యేసు ప్రభువును కొనియాడుతుంటే ఆ పరలోకము యొక్క గడప కనుల పునాదులలో అవి కదులుతున్నాయంట. ఒక కెరూబు ఇటు ఆయన సింహాసనాన్ని మోస్తున్నారు. 24 పెద్దలు ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందు కూర్చున్నారు. కోట్ల ప్రజలు, దేవదూతలు. అది ఆనందం, నిత్యము ఆనందంతో ఉండే స్థలం అది. అంత గొప్ప మహిమను, అంత గొప్ప ఆరాధనను విడిచిపెట్టి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ఒక మట్టి శరీరము అయి మట్టి ముద్ద అయి పుట్టి మన కొరకు ఆయన మరణించాడు. ఎందుకు తెలుసా? పరలోకంలో దేవదూతలు ఆరాధించే ఆరాధన కంటే నీ ఆరాధనను ఆయన ప్రేమించాడు. కాబట్టి నువ్వు ఆరాధించాలని, నువ్వు ఆయనను మొక్కాలని, నువ్వు ఆయనను స్తుతించాలని. పరలోకంలో ఇంకా ఆయనకి ఏది నీ నుండి ఏది ఆశించలేదు. ఆయన లోకంలో ఉన్నోడు నైవేద్యం అని పెడతాడు. నువ్వు నైవేద్యం పెడుతున్నావా యేసు ప్రభుకు? టెంకాయలు కొడుతున్నావా? ఆయన నీ నుండి ఆశించినది నీ తిండి కాదు, నీ బట్ట కాదు. మనకాయన రాజకీయ నాయకుడు పట్టు వస్త్రాలు సమర్పించాడంట దేవునికి. అట్లా యేసు ప్రభు ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు అడిగాడా నీకు? ఆయన నీ నుండి ఏది ఆశించలేదు, నువ్వు ఆరాధించాలనే. కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, పరలోక మహిమంతా కూడా ఆయనను ఆరాధిస్తున్నా
ఆ ఆరాధనను విడిచిపెట్టి ఆయన ఒక పశువుశాలలో జన్మించి పశువులు నీళ్లు తాగే తొట్టిలో పడుకొని నీ కొరకు మరణించి నిన్ను రక్షించాడు. ఎందుకో తెలుసా? ఆ దేవదూతల ఆరాధన కంటే నీ ఆరాధనని ఆయన చాలా ఇష్టం. ఆరాధించవలసిన క్రిస్మస్ నాడు నువ్వు పిండి వంటలతో కాలాన్ని గడుపుతున్నావు, కొత్త బట్టలతో కాలాన్ని గడుపుతున్నావు, ఇంటి ముస్తాబులతో కాలాన్ని గడుపుతున్నావు. ఇంటికి సున్నం కొట్టకపోయినా బాధ లేదు నాయన, ఎవడు కొట్టాడు, నీకు పరలోకం ఇయ్యనని చెప్పాడు దేవుడు. ఇంటికి నువ్వు సున్నం కొట్టకపోయినా పెద్ద నష్టం లేదు. క్రిస్మస్ రోజు నీ వంటికి కొత్త బట్టలు లేకపోయినా పెద్ద నష్టం లేదు. నీ ఇంట్లో పిండి వంటలు లేకపోయినా పెద్ద నష్టం లేదు. నీ ఇంటికి ఆ చుట్టాలు రాకపోయినా పెద్ద నష్టం లేదు. నువ్వు ఆ రోజు యేసును ఆరాధించకపోతే, నిత్యము యేసును ఆరాధన భావన కలిగి నువ్వు ఉండకపోతే అది నీకు నష్టం. విచిత్రం ఏంటంటే క్రైస్తవులు చేయాల్సినది మర్చిపోయినారు, చేయకూడనటువంటివి చేస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు మొన్న, సార్ మాకు క్రిస్మస్ వచ్చిందంటే కనీసం ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది సార్. 5 లక్షలు అంటే నేను సంవత్సరం బతుకుతా కదా. నేను 5 లక్షలు అంటే సంవత్సరం బతుకుతా. నేను సంవత్సరం బతికంతే ఈడు ఒక క్రిస్మస్కి అయిపోతాడంట. ఏమంతేటి ఏం చేస్తామన్నా అంటే, ఓయబ్బా ఆయన అది పెద్ద బంగ్లా మొత్తం బల్బులు పెట్టిస్తాడంట. ఆ బంగ్లా కాడ నుంచి రోడ్డు వరకు మొత్తం బల్బులు వేపిస్తాడంట. నెలకొన్న ఇంటికంతా పెయింటింగ్ పెట్టడానికినే సుమారుగా 1,00,000 పైన అయిపోతుందంట. బట్టలంట, ఏదేదో చాలా చెప్పా ఆయన. నేను చెప్తే, సార్ ఇన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ క్రిస్మస్ చర్చికి ఎప్పుడు పోతావు? క్రిస్మస్ రోజు ఒక పూట పోయేస్తాయి సార్. క్రిస్మస్ రోజు ఒక పూట పోతాడు అంతే, ఇంకా జీవితంలో ఎప్పుడు చర్చికి పోయాడు. వాడు 5 లక్షలు పెట్టి క్రిస్మస్ చేస్తున్నాడు. లాభం ఏముంది? చర్చికి పోకుండా, ఆరాధించకుండా, పరిశుద్ధ జీవితం జీవించకుండా, ప్రభు కొరకు బ్రతకకుండా నువ్వు ఎన్ని హంగు బొంగరాలు చేస్తే లాభం ఏముంది? ఆయన మన కొరకు మరణించనికనే ఈ లోకంలోకి వచ్చాడు. మనము కూడా ఆయనను ఆరాధించాలనే పరలోక మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. రొట్టెల గృహముగా ఉన్న మన జీవితాన్ని జీవాహారపు గృహంగా మార్చేశాడు. మనం ఏమైనా నిత్య జీవానికి వారసులం. మరణానికి మనకు భయం లేదు. మరణించిన వెంటనే పరలోకమనే మహిమలోకి వెళ్ళిపోతాం కాబట్టి మరణం మనకు లాభం అయిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభువును స్తుతిస్తూనే ఉంటాం. ఆయన పరలోక స్థుతిని విడిచి నీ స్థుతి కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాలని, నిన్ను తీసుకెళ్ళి పరలోకం ఉంచాలని. మనమేమో అవన్నీ మర్చిపోయి బైబిల్ చెప్పింది ఒకటైతే మనం చేసేది ఒకటి. కనీసం ఈ క్రిస్మస్ కన్నా మారండి. ఇంకొక మాట చెప్తే జాగ్రత్తగా విను, చెప్పి ముగించేస్తాను. అసలు క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తును ఆరాధించుట. అది ఎలా చేయాలా? ఒక మాట, తీసుకొని క్రిస్మస్ చేశారా? వాళ్ళు ఇచ్చి క్రిస్మస్ చేశారా? జ్ఞానులు ఆడికి పోయి ఏం చేశారు? బంగారు సామ్రాణి మూలం వాళ్ళ కానుకలు అక్కడ ఇచ్చి క్రిస్మస్ చేశారు. మనము తీసుకొని ఆ క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఇంత తేడా తెలుసా? క్రిస్మస్ అంటే ఏందో తెలుసా? ఇచ్చుట, తీసుకొనుటగా. గుర్తుపెట్టుకో. ఏమి ఇవ్వాలా? ఏదో ఒక కానుక ఇవ్వాలి. మనం క్రిస్మస్ తాతను చూస్తాం. క్రిస్మస్ తాత ఎక్కడోడు? బైబిల్ ఉన్నాడా? బైబిల్లో లేడు. అతడు ఒక క్రైస్తవుడు. క్రిస్మస్ తాత అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు. క్రీస్తు పుట్టుకను గురించి, నేను చేస్తున్న క్రిస్మస్ నాతో పాటు ఇంకొకరు చేయాలని
ఆయన ధనమును ఖర్చు చేసి కొన్ని గిఫ్ట్లు తీసుకొని ప్రతి సంవత్సరం కొందరికి ఇచ్చేవాడు. అందుకే క్రిస్మస్ తాత ప్రతి క్రిస్మస్లో హైలైట్ అయిపోయాడు. మనది అంతా రివర్స్. క్రిస్మస్కి ఎవడు బట్టలు ఇచ్చాడు, క్రిస్మస్కి మనకు వాళ్ళు ఎవరు ఇస్తారు? అయ్యా, వాళ్ళు ఇచ్చి తీసుకునే క్రిస్మస్ కంటే నీ దగ్గర 2 జతలు కొనుక్కునే బట్టలు కొనుక్కునే ధనం ఉందనుకో, ఒక జత నువ్వు కొనుక్కో, ఒక జత లేనోళ్ళకు కొని. ఇంట్లో సమృద్ధిగా తినే ఆహారం నీకు ఉందనుకో, నువ్వు తినే దాంట్లో ఆ రోజు కొంచెం ఎక్కువ చేసుకొని నువ్వు తిను, నీ పక్కన లేనోళ్ళకి పెట్టి పెంచు. ఇచ్చి క్రిస్మస్ చేయాలి కానీ తీసుకొని క్రిస్మస్ చేయడం ఏంటంటే నాయన, అంత క్రైస్తవం అంతా రివర్స్ అయిపోయింది. లోకమే రివర్స్ అయిపోయింది, క్రైస్తవులంతా రివర్స్ అయిపోయారు. ఒక ఆయన ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు ఈ పాస్టర్ల బట్టల కోసం. నేను సంవత్సరం ఏమి దగ్గర బట్టలు తీసుకోను, నా దగ్గర ఉంటుంది కొనుక్కుంటా. లేకపోతే అప్పుడు ఇంతకుముందు వేరే సంఘం ఉండే కాబట్టి సంఘస్థులు కొనిస్తుంటారు. సంఘస్థులు వాళ్ళు ఇల్లు అన్న బట్టలు కొనుక్కొని ఒక 5,000 అట్లా ఇచ్చేవాళ్ళు, 2,000 3,000 ఇచ్చేవాళ్ళు. మన వాళ్ళందరూ బీదోళ్ళు, మీరు కొనుక్కోవడం కష్టం, నాకు ఎక్కడి నుంచి ఇస్తారు. ఇంక నా దగ్గర ఉంటే నేను కొనుక్కుంటే, లేకపోతే ఇంక పాతవే ఏం నావి ఎటు కొత్త దానిలెక్కనే ఉంటాయి అవి. మన క్రిస్మస్కే బట్టలు తీసుకోవాలనేది ఏం లేదు. ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటే అప్పుడు బట్టలు తీసుకోవడమే. నాటటువంటి ప్రతి ఆదివారం క్రిస్మసే, సంవత్సరానికి ఒక క్రిస్మస్ కాదు, ప్రతి ఆదివారం క్రిస్మసే మనకు. ఆయన అంటున్నాడు, ఒక పాస్టర్కి అంటున్నాడు, అన్న పోయేద్దాంరా అన్న, అడిగొద్దాంరా అన్న అంటే, నేను తీసుకున్నాయా, నేను ఏదో రానంటే ఆ కమిటీలో ఉన్నందుకు పోయినా. నేను కూడా పోయి ఆయన నిలవన్నా. ఆయన అంటాడు కదా, ఒక లీడర్, ఒక రాజకీయ నాయకుడు అంటే, ఎవరా మాకు సంవత్సరానికి ఎన్నో పండుగలు ఉంటాయిరా, ఆ పండుగకి ఎవరికి అడిగాం బట్టలు మేము? మీకు సంవత్సరానికి లేక ఒక పండుగ వస్తే ఆ పండుగకు కూడా మేమే బట్టలు ఇవ్వాలన్నా, ఒక పండుగకి మీరు కొనుక్కలేకపోతున్నారా అన్నాడు. నా ప్రాణం అంతా చచ్చిపోయిందాడు. ఎంత దళిద్రంగా బతుకుతున్నాడు అన్నది నిజమే కదా. హిందువులకు ఎన్ని పండుగలు ఉంటాయి? వాడు పండగ బట్టలు కొంటాడు, ఎవరి దగ్గర పోయి తీసుకుంటాడా? మా పండగకు మా వాళ్ళకి బట్టలు ఇవ్వని ఎవడన్నా అడుగుతాడు? అడిగిపోయి వాడు కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే కొనుక్కుంటాడు. మన క్రైస్తవులు పండగ వచ్చిందంటే తిరుగుతుంటాడు, ఎవడు బట్టలు ఇస్తాడు, ఎవడు సీరియల్ ఇస్తాడు, ఎవడు ప్యాంట్ షర్ట్లు ఇస్తాడు. ఈ కష్టంలో నుండి ఒక్క జత బట్టలు కొనుక్కోలేవాళ్ళు. చావుకులు అట్లా తయారైపోయారు. ఆ ప్రాణం అంతా చచ్చిపోయింది. రే బయటికి రాను నాయన, ఎందుకు నువ్వు రాడా అని తిట్టినా. ఆ రోజు నుంచి సచ్చినాము. బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలైనా కొట్టుకుంటా కానీ అడిగేది. క్రిస్మస్ అంటే ఇచ్చి చేయడం, తీసుకొని చేయడం. నీకు దేవుడు ఇచ్చాడు అంత కొంత, దాంట్లో నుంచి 2 రూపాయలు ఉందనుకో, 1 రూపాయి నువ్వు తీసుకో, ఇంకొక రూపాయి లేనోళ్ళకి ఇచ్చి, ఇంకొక రూపాయి లేనోళ్ళకి ఇచ్చేసి. ఈ రోజుల్లో ఏమండి, క్రిస్మస్ రివర్స్ అయిపోయింది. కాబట్టి కనీసం ఈ క్రిస్మస్ కన్నా మనం మారుదాం, మన జీవితాలను మార్పు చేసుకొని యథార్థంగా బైబిల్ సెలవిచ్చినట్టుగా నిజమైన క్రిస్మస్ను ఆచరించి బ్రతుకుదాం, మనం ధన్యులమవుతాం. ప్రియులారా, చివరి మాట చెప్తూ, దావీదు మరణం అంటే భయపడుతున్నాడు, పౌలు మరణం అంటే భయపడలేదు. మరణం నాకు లాభం అన్నాడు. ఎందుకు తెలుసా? పౌలు యేసు రక్తంలో కడగబడిన వాడు కనుక. యేసు మరణ భయము తీసివేయనికినే ఈ లోకానికి వచ్చాడు. నేను మరణించవలసిన 2వ మరణము ఆయన నా కొరకు మరణించాడు. ఆయన నాకు నిత్య జీవమునిచ్చేశాడు. మరణంలో నుండి నిత్య జీవములకి దాటించేశాడు.
ఈరోజు నేను మరణించినా నేను పరలోకం అనే స్థలంలో ఉంటాను కనుక అది నాకు లాభము అని పౌలు నిరీక్షణ. లోకంలో ఉన్న వానికి నష్టం కానీ క్రైస్తవునికి మరణం నష్టమే కానీ కాదు. అది చేసిన దినమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ను యథార్థంగా బైబిల్ సెలవిచ్చినట్టుగా మనం ఆచరించగలిగితే నువ్వు కూడా ధన్యుడు అవుతావు. లేదనుకో నామకార్థ క్రైస్తవుడు, దేవుని ఆరాధించడం మర్చిపోయి పిండి వంటలు, బట్టలు, ఇంటి ముస్తాబు, ఒంటి ముస్తాబు. ఒక ఆమె ఏంలే ఈ నుంచి పెట్టింది గొర్రెట్లకు. నేను ఏమన్నా చేతులకి పెట్టడం చూసిన, ఈ మోసేకా నుంచి పెట్టడం కొత్తగా చూస్తున్నా. ఏమ్మా అంత పెట్టుకున్నావు అంటే క్రిస్మస్. ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి, కొత్త బట్టలు, ఇంటికి రంగులు, ఇది కాదు క్రిస్మస్. యథార్థంగా నీ కొరకు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏందో తెలుసుకొని కన్నీటితో ఆయనను ఆరాధించగలిగితే అదే నిజమైన క్రిస్మస్. అలాగూ మనం ఆచరించి ప్రభు కృపలో బ్రతుకుతాం. దేవుడు అట్టి కృప మనకు అందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నీలో ఉన్న మరణ భయమును తీసివేయనికనే రెండవ మరణము నుండి జీవములోకి నిన్ను దాటించనికనే ఆయన పరలోక మహిమను విడిచి లోకానికి వచ్చాడు. నిత్య జీవమును మనకిచ్చుట నిమిత్తమై మరణ భయము తొలగి వేచి రెండవ మరణమును తప్పించి నిత్య జీవం ఇచ్చుటకై ఆయన మన కొరకు మరణించాడు. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి రాతితో మలిచినటువంటి తొట్టులు ఆయన పడుకున్నాడు. ఆయన మరణాన్ని సూచిస్తుంది. అది మరణించనికనే ఈ లోకానికి వచ్చాడు ఆయన. కారణం ఏందో తెలుసా? నీకు మరణము తప్పించనిక, భౌతిక మరణము నీకు ఆనందముగా చేయనిక, భౌతిక మరణములో నుండి నీకు భయము తీసివేయనిక, రెండవ మరణం నుండి నీకు జీవములోకి నడిపించనిక ఆయన మరణించనికనే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం